మన కంటి చూపు జాగ్రత్త. కంటి చూపే మన ఆలోచనలకు కేంద్ర స్థానం అవుతుంది. ఇది చూస్తుంది, నీలో ఆలోచన పుట్టిస్తుంది. ఆలోచనలు నెరవేర్చుకోవడానికి నువ్వు అడుగులు వేస్తావు. ఈ అడుగుల దగ్గర తప్పటడుగులు వేపిస్తాడు దుష్టుడు. అక్కడ నుంచి నిన్ను పాపంలోనికి తీసుకుని వెళతాడు. మహానుడైన యేసుక్రీస్తు జీవితంలోనికి వెళ్ళి తొంగి చూసినప్పుడు రాజును చేస్తామంటే వద్దన్నాడట. ఎందుకు? మనోనేత్రముతో చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏది కోరుకోవట్లేదు, వద్దు. ఎందుకు? మనోనేత్రముతో చూస్తున్నాడు. దుష్టుడు ఏం చేశాడో తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసి, ఎందుకంటే వీడికి మనోనేత్రం వెలిగిందో పరలోకానికి వెళ్ళిపోతాడు. మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేశానా నరకానికి చేరిపోతాడు. వాడు కూడా ఏం టార్గెట్ చేశాడు? మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేశాడు. ఈ నేత్రం బాగానే కనపడుతుంది కాబట్టి మనోనేత్రం వెలిగించుకుంటూ వాక్యాల చేత ప్రేరేపితులమవుతూ పరలోకాన్ని దక్కించుకోవాలి. కాలము సంకుచితమై ఉన్న దేవుని వల్ల మంచి నిర్ణయాన్ని తీసుకుందాం.